ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేమైతే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఈ ప్లేస్ అనేది చాలా బాగా నచ్చుతుంది, పీస్ఫుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి జంగారెడ్డిగూడానికి దగ్గరలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడండి ఎంత పీస్ఫుల్ గా ఉందో. ఇంకా మేము మార్నింగ్ బయలుదేరి వెళ్ళాము. ఇంకా ఈ టెంపుల్ సరౌండింగ్స్ చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి, మనకైతే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. సో మీకు కూడా చూపిద్దామని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇంకా ఎంట్రన్స్ మేము వెళ్ళగానే బైక్ అయితే టికెట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా పొలాలు చూడండి, ఇవన్నీ పొలాలు అనమాట. ఈ టెంపుల్ కి వెళ్ళే దారిలోనే ఇలా పొలాలు ఉంటాయి. సరౌండింగ్స్ లో చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటనేది వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఇంకా ఎలా అయితేనే గుడికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా షన్ను అయితే ఫుల్ జోష్ లో ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నామా అని. ఇది చూసారా గుడి గోపురం ఎంత బాగుందో. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి పార్కింగ్ ఏరియా అనమాట. ఇంకా పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేసేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం మేము. లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు ఉంది, అటు సైడ్ నుంచి వెళ్ళాము. నెక్స్ట్ ఇంక ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇంకా షన్ను వాళ్ళ డాడీ వెళ్తుంటే నేను ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్ళాను. ఇంకా లోపలికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది. ఇంకా టెంపుల్కి వెళ్తే ఇలాంటి వైబ్ సహజమే. ఇంకా టెంపుల్కి వెళ్తే ఎంత పీస్ఫుల్ గా ఉంటుందో కదా, మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే టెంపుల్స్ లో మీ ఫేవరెట్ టెంపుల్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది చాలా ఫేమస్ టెంపుల్. దీన్ని మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఎందుకు అంటారంటే, ఈ టెంపుల్లో స్వామివారు మధ్య చెట్టులో ఉంటారు. ఇంకా స్వయంభూ స్వామివారు ఇంకా మధ్య చెట్టులోనే వెలిచారు, అందుకే ఇది మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే నాకైతే ఫస్ట్ నచ్చింది డెకరేషన్. ఇంకా డెకరేషన్ ఎంత బాగా చేశారో, చాలా బాగుంది. ఫ్లవర్స్ తోని అలాగే లైటింగ్స్ కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇంకా వెళ్ళిన వెంటనే కొబ్బరికాయలు తీసుకుని ప్రదర్శనలు కంప్లీట్ చేసుకుని ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా టికెట్స్ తీసుకుని వెళ్ళొచ్చు, టికెట్ తీసుకోకుండా ఇంకో లైన్ కూడా ఉంది. ఇంకా టికెట్స్ తీసుకున్న వాళ్ళని ఇంకా స్వామివారి దగ్గర నుంచి చూపిస్తారనమాట, మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇంకా మేము టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి ఇంకా దర్శనం చేసుకుని అయితే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోగానే హనుమాన్ జయంతి మంగళవారం చాలా మంచి రోజు దర్శనం చేసుకున్నాం అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా షన్ను అయితే బయటకు రాగానే కొంతసేపు కూర్చున్నాము. ఇంకా షన్ను అటు ఇటు తిరుగుతానే ఉన్నాడు. వీడి అల్లరి అంతా ఇంత కాదు అసలు. షన్ను అల్లరి చేసిన కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసి అలాగే మేము పిక్స్ కూడా దిగాము. అలాగే నెక్స్ట్ ఇంకా పక్కన ఈ సరౌండింగ్స్ లోనే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఇంకా ఈ దర్శనం అవ్వగానే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంకా ఈ టెంపుల్లో కొంచెం ఖాళీగా ఉంది. ఇంకా దర్శనం అవ్వగానే షన్ను అయితే అస్సలు మాట వినట్లేదు, కిందకి దిగేసి అటు ఇటు వెళ్తున్నాడు. ఇంకా షన్ను చూసారా ఎలా వెళ్తున్నాడో. నార్మల్ గా అయితే ఎవరైనా తెలియని వాళ్ళని చూస్తే భయపడుతూ ఉంటాడు, బట్ ఇక్కడ టెంపుల్లో అందరినీ చూసుకుంటూ మొత్తం టెంపుల్ మొత్తం నడుస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్తుంటే వాళ్ళ డాడీ వెనకాల వెళ్ళాడు అనమాట. ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోనే కొంచెం ఫ్రంట్ లో అద్దాలతో ఒక టెంపుల్ కట్టి ఇంకా ఉయ్యాలలో వెంకటేశ్వర స్వామితో పాటు అమ్మవారి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా ఉయ్యాల టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా షన్ను నేను అక్కడికి వెళ్తున్నాము. ఇంకా షన్ను ఫ్రెండ్ నడుస్తూ ఉంటే నేను వచ్చేసి వీడియో తీసుకుంటూ వెనకాల వెళ్తూ ఉన్నాను. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంది. ఇంకా మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్లో కొంచెం జనాలు వస్తూ ఉన్నారు. సో ఇంకా పక్క టెంపుల్లో కొంచెం ఖాళీ ఉందన్నమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా స్వామివారి ఉయ్యాల ఇదే అనమాట. ఇంకా మొత్తం అక్కడ కూడా అయిపోయిన తర్వాత దర్శనం రిటర్న్ వచ్చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రదర్శనలు, ఎన్ని ప్రదర్శనలు చేయాలి వాటి ఫలితాలు కూడా రాసి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మేము వచ్చేసేటప్పుడు తీసానమాట ఫ్రంట్ నుంచి. పూల డెకరేషన్ చాలా బాగుంది. ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ ప్రసాదాల కౌంటర్ లో చూసారా జనం ఎంత ఉన్నారో. ఇంకా మేము వెళ్ళేసరికి జనాలు కొంచెమే ఉన్నారు, సో ఇంకా తక్కువ ఉన్నారు. ఇంకా మేము వెళ్ళేసరికి వస్తూ ఉన్నారు. ఇంకా ప్రసాదాలు కూడా తీసుకొని బయటకు వచ్చి ఇంకా స్వామివారి ఫోటో ఒకటి తీసుకున్నాము. సో ఇదనమాట టెంపుల్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్.